అందరికీ నమస్తే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పటేలు ఇవాళ రేవంత్ రెడ్డి పటేల్కి ఒక లెటర్ రాసినట్టులా. ఏమని రాయొచ్చు మరి లేఖలు? ఆయన నల్గొండ ప్రజల బతుకులు మార్చుదామని రాయొచ్చునా? కాదు. నల్గొండ జిల్లాలో ఉన్న రైతులు మొత్తం నినవన్న ఆనలు కొట్టి అకాల వర్షాలు కొట్టి పత్తి చేనులు వరి చేనులు మొక్కజొన్న చేనులు ఆగమైనాయి అని రాయొచ్చునా? అది కాదు. లేదు మరి నల్గొండ జిల్లా ప్రజల్లో ఉన్న విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నారు గాలని ఆదుకోవాలని రాసిరా? అది కాదంట. ఆయనకంట ఆపద వచ్చిందంట. ఏం ఆపద వచ్చింది, ఏ రూపాన్ని వచ్చింది ఆపద అంటే, ఈ మధ్య కాలాన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పున్న కైలాస్ నేత అంట, ఆయన బీసీ నేతను పెట్టిరు కదా పద్మశాల ఆయన. గాయన రూపంగానంట ఈయనకంట ఆపద వచ్చిందంట. ఈ ఆపదకి వెళ్ళి ఓ రేవంత్ రెడ్డి గారు నన్ను కాపాడురి, నన్ను అనరాని మాటలు అన్నాడమ్మా, నా వల్ల కాదు, తలెత్తుకోలేని మాటలు అన్నాడు నన్ను. ఆయనకు ఎట్టా ఇస్తారు అధ్యక్ష పదవి? అసలు ఆయన ఎవడాడు, ఆయన కులమేంది, తలమేంది, ఏమెక్కడికి ఇచ్చిరు నన్ను అడగకుండా దయచేసి ఆ పున్న కైలాస్ నేత అంట ఆయనని ఆ అధ్యక్ష పదవిలోకి వెళ్ళి ఉడవీకి ఉపాయం చేయి, లేకపోతే నాకు నిద్ర పట్ట కాలం లేదని రాసిండట లెటర్. వాస్తవానికి పున్న కైలాస్ నేత వీడియో కూడా జోరుగా వైరల్ అవుతుందిలా. పున్న కైలాస్ నేత అంట ఆయన ఎప్పుడు అన్నాడా ముచ్చట? అప్పుడెప్పుడు అన్న ముచ్చట. అది కూడా ఎందుకు అన్నాడు? ఈ కోమటిరెడ్డి బ్రదర్సు కాంగ్రెస్ పార్టీని మొత్తం బర్వతలు చేసి సర్వనాశనం చేద్దామని చూసుకుంటే ఆల్రెడీ అప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీని మొత్తం నాశనం చేస్తున్నావు అని అప్పుడు ఆ పున్న కైలాస్ నేత అన్న ఆయన ముచ్చట. అప్పుడెప్పటిదో ముచ్చటని ఇవాళ బయట తీసుకొచ్చి నిన్నమన్న దాకా ఎలాంటి సప్పులు లేదు, నిన్నమన్న ఎలాంటి సప్పులు లేదు, కానీ మళ్ళీ ఇవాళ బయట తీసుకొచ్చి ఇగో నన్ను గిట్ట తిట్టిండు, గిసంటోనికి ఎట్టా ఇస్తావు అని అన్నాడు. మరి ఆయన ఏమెక్కడికన్నాడు? ఆయన కోసం అన్నాడా? పున్న కైలాస్ నేత కోసం అయితే అనలే కదా. కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తున్నామని పార్టీ కోసం అన్న ముచ్చట్లు ఆయన. ఒకవేళ అంత శరంగల్లాయనవి అయితే మరి ఆయననే కేసు పెట్టాలి కదా. కైలాస్ అంటే ఆయన నువ్వు ఎట్టా అన్నావు ఈ మాట, నువ్వు ఎందుకు, నీకు అనవలసిన పని ఎక్కడదని గాయాల కేసు పెట్టాల్సిన పని ఉండే కదా, లేకపోతే గాయాలు ఆయన పైన చర్య తీసుకోవాలి కదా. నిన్న ఆయనకు అధ్యక్ష పదవి వచ్చిందని 200-300 మందిని వేసుకొని చిన్నగా వెంకటరెడ్డి కాడికి పోయిండట. పోయి అన్న నాకైతే పదవి వచ్చిందని పూలబోక ఇద్దామని పోతే, గేట్ అవతలకి వెళ్ళిపోరా బాయ్, నువ్వు ఓళ్ళు నా ఇంట్లోకి వస్తున్నావు, నా ఇంట్లోకి రావడానికి అక్కెక్కడిది కానీ ఎలాగ వచ్చిందట. చూడురి ఈయన సంస్కారం, ఈయన సభ్యత, ఈయన చూడురి. ఇప్పటికి 2-3 సార్లు చాలా సార్లు మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాలం కలిసి వస్తే ఈయన ఏమైనా పిల్లగాడైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, అవునా కాదా? గసంటే ఆయన ఇంటికి వచ్చి వచ్చుకొని వచ్చినోడిని గడప దాటమని చెప్పిండు. అంటే ఈయన అహంకారం ఏంటంటే, నల్లగొండ జిల్లాల మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం అంటే నేనే, నల్లగొండలో కూడా పార్టీ ఆఫీస్ కూడా తెరవద్దు, నా ఇల్లే పార్టీ ఆఫీస్ అనే అంత ఆలోచనలో ఉంటాడు. మరి అంత ఆలోచన మరి నీ ఇల్లే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని రాసేపోయినావు కాంగ్రెస్ పార్టీకి ఏమా? ఏ పంచాయతీ ఇల్లిటికానే జరుగుతుందంట, ఆఫీసులోకి పోరంట. మరి వెంకటరెడ్డి పటేలా ఆయన పున్న కైలాస్ నేత అనడానికి కారణం ఏంది, ఎందుకు అన్నాడు, ఏం కథనో ఆలోచించుకోవాలి, ఆయన యాక్షన్ తీసుకోవాలి. లేదు నిన్ననో మొన్న అయితే నువ్వైతే ఎలక్షన్లో పోటీ చేసినాడు, మరి ఇదే కైలాస్ నేత అంటే ఆయన నెమ్మది తిప్పుకున్నావు కదా, మరి ఆయన గుర్తు రాలే, ఆయన గుర్తుకు రాలేదా? మరి గతంలో నన్ను తిట్టే మరి ఈయన ఎట్ట నెమ్మది తిప్పుకోవాలి, వీడు బీసీ నేత, మరి బీసీల దగ్గరికి ఎట్టపోవాలి అనే ఆలోచన ఆయన రావాలి కదా. మరి ఆయన రాకుండా గీయాలి ఎందుకు, మళ్ళీ ఈయన మీద కాంప్లీట్ ఇచ్చినట్టు మరి వెంకటరెడ్డి పటేలా అంటే బీసీ నేతలు బయటికి రావద్దు అన్నట్టు లెక్క. గంతే కదా ప్రజలారా. ఇప్పుడు ఈయనకు కోపం ఉంటే ఆ పొద్దు చూసుకోవాలి. ఇవాళ ఆయన మంచోడనో చెడ్డోడనో ఏదో ఆయన చేతిలో పెట్టి, అది కూడా ఏది పార్టీకి సేవ చేయమని కాంగ్రెస్ పార్టీలు ఇచ్చింది కూడా పార్టీకి సేవని పార్టీ అధ్యక్షునే పెట్టిరు. అంతేగాని ఓ ఎమ్మెల్యేగానో ఎంపీగానో మినిస్టర్గానో అయితే ఇయ్యలే కదా ఆయనకు. ఇంత పదవి వస్తే కూడా పూర్చుకోకుట్టెట్ట వెంకటరెడ్డి పటేలా, నువ్వు పెద్ద మనిషివి, కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధునివి, మరి నీకు తెలియదా గీంత ముచ్చట కూడా నీ కింద ఉన్నోడు జర్రంత పెద్ద హోదా వచ్చేసరికల్లా పోర్చుకోలేకపోతున్నావంటే రేపటి నాడు నిన్ను జనాలు ఎట్ట నమ్ముతారు చెప్పు? దాదాపుగా తెలంగాణలో ఉన్న బీసీలు మొత్తం ఇవాళ ఆలోచిస్తున్నారు, గిట్టెట్ట ఇస్తాడు, రాక ఒక బీసీకి వస్తే గిట్ట ఇచ్చే. ఆయన కూడా ఏంది, ఆయన పేరు ఏం పేరు ఉండే మళ్ళా నీలమ్మదు అంటే ఆయన్ని ఒడగొట్టాలి. ఇంకోటి వెంకటరామరెడ్డి వాళ్ళు ఉండే, ఆయన వెంకటరామరెడ్డి అంటే ఆయన గెలిపేయాలని, వీళ్ళని ఓడిపోవడానికి ఆయన గెలవడానికి కారణం నువ్వు కాలేదు ఆయన, అది అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. అంటే నువ్వు అదే పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉన్న వాళ్ళ గోతులు తీస్తేనేమో ఒప్పుకోవాలి, మంచోడు అంటే మంచోడు.
లేదు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు కరెక్ట్, ఇది మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం అని కార్యకర్తలు దిద్దు కార్యకర్తలు బయటకు వస్తే వాళ్ళ మీద ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇచ్చి పదవి తీపిస్తావే. తీపి జనాలు చూస్తారు నీ సంగతి. తీపి నువ్వు బరాబర్గా పున్న కైలాస్ నేతకు ఇప్పుడు బీసీలకు ఇచ్చిరాడ, ఆయన అధ్యక్ష పదవిని కూడా మీకు ఉపాయం చేయి. ఇక నీ దగ్గర ఎంత తమ్ముందో చూస్తారు బీసీలంతా. ఊర్లల్లో బీసీలల్లో మొత్తం ఎంతో కొంత నీకైతే మంచి పేరు ఉన్నది. కానీ ఇంకో గిసోని దాంట్లో ఐదు దాని కాని దాంట్లో ఏలు పెడితే బీసీ నేతలు కూడా ఆలోచిస్తారు, తర్వాత ఏమవుతాం అనేది చూసుకోవాలి. ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ అవతల కులం వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాలి కదా. నీకు నీ తమ్మినికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు, నువ్వు మినిస్టర్ అయినావు, అదృష్టం బాగుంటే రేపన్నా రాజగోపాల్ రెడ్డి పటేల్ కూడా మినిస్టర్ అవుతాడేమో. మరి మిమ్మల్ని జనాలు స్వీకరించినప్పుడు మరి మీరు కూడా అవతల కులం వాళ్ళని స్వీకరించాలి కదా. మరి ఎందుకు స్వీకరిస్తలేవు వెంకటరెడ్డి పటేలా? ఊర్లల్లో ఉన్న బీసీ జనాలు ఆలోచించడానికి చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు కనుక కరెక్ట్ ఆలోచించి ఈయన కూడా మాకేం అవసరం అని అనుకుంటే మరి తర్వాత ఎడగుంటావు మరి వెంకటరెడ్డి పటేలిగా. నువ్వు రాసినంత మాత్రాన మరి రేవంత్ రెడ్డి తీసేస్తున్నావు ఉంచులో తర్వాత లెక్క. కానీ నువ్వు రాసినవంటే ఓయిలో చూడిపోయి ఎంతవరకు ఎంత లొల్లి అవుతుందో. ఆయన దాంట్లో కాని దాంట్లో ఏలు పెట్టకు, పురుగు వేసి దీన్ని పుట్టలు ఉండాలి. కానీ ఊరుశుద్ధులు నాయ అంటే బాగుంటుంది ముచ్చట. అవునా కాదా ప్రజలు? ఇది నేను చెప్పే ముచ్చట కాదు, ఊర్లల్లో బీసీలు అనుకునే ముచ్చటని నేను ఇవ్వాలి ఈయన ముందర చెప్పిన. ఎందుకంటే ఈయనకు నిజంగా కూడా పున్న కైలాస్ మీద కోపం ఉంటే అన్న నాడే యాక్షన్ తీసుకోవాలి. నువ్వు ఎట్టంటావురా, నన్ను ఎట్టంటావు, నా అయ్యని ఎట్టంటావు, నా అమ్మని ఎట్టంటావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అంటే నిజంగానే అనుకుంటారు. ఆయన ఏం చెప్పును, అది ఎప్పుడో అయిపోయిన దాన్ని ఇయ్యాల తోడి ఆయనకి ఏదో చిన్నపాటి పదవి వచ్చిందని ఆ పదవి రాగానే జీర్ణించుకోలేక గిసోంటి లేని గుండాలను ఎత్తేయాలంటే ఓడినంతనే వెంకటరెడ్డి పడేయాలని నిన్నీగా.